సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును మొదటి నుంచి స్థానికులు రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆ ప్రాంత రైతులంతా కూడా ఆందోళన విరమించలేదు కాగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. లగచెర్ల గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫార్మా కంపెనీల ఏర్పాటు అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివిధ సంఘాలకు చెందిన నాయకులు, హ్యూమన్ రైట్స్, ఎస్టీ కమిషన్, అదేవిధంగా వామపక్ష నేతలు కూడా క్షేత్రస్థాయిలో తిరిగి పర్యటించారు. వామపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ అక్కడ ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీలు కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి ఇప్పటికైనా ఈ ప్రాంత రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పొల్యూషన్ బారిన పడతామనేటటువంటి అపోహల మధ్యలో భూములను ఇవ్వమంటూ కూడా పోరాడుతూ వస్తున్నటువంటి రైతాంగం కానీ స్థానికులు కానీ ఇప్పుడేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థానికులు రైతులు సహకరిస్తారా? వారి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికీ వారి మనసులో మాట ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆర్టీవీ లగచెర్ల, హకీంపేట, రోటిబండ తాండా, పులిచెర్ల తాండా, జుజ్జాల ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చింది. వెళ్దాం ఇప్పుడు ఒకసారి లగచెర్లకి, అదేవిధంగా రోటిబండ తాండాకి, పులిచెర్ల తాండాకి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటిద్దాం. అసలు ఇప్పటికైనా రైతాంగం కానీ స్థానిక ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? ఈ కారిడార్కు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రోటిబండ తాండాలో ఉన్నాం. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలు కాదు అక్కడ పెట్టేది, ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. సో దీనిపై మాట్లాడదాం. కొంతమంది చదువుకున్న యువత కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మొన్నటిదాకా ఇక్కడ ఫార్మా కంపెనీలు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదని మీరు మిగతా వారంతా కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫార్మా కంపెనీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంటారు. మరి ఇప్పటికైనా భూములు ఇస్తారా? లేదు సార్, మేము అస్సలకి ఇయ్యము. ఫస్ట్ ఫార్మా కంపెనీ అన్నారు, తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి గ్రీన్ ఫార్మా అంటుర్రు. ఇప్పుడేమో మాకు ఏ కంపెనీలు వద్దు అంటే ఇప్పుడేమో ఇండస్ట్రీస్ పెడతామంటుర్రు. అసలు ఏం కావాలి సార్ రేవంత్ రెడ్డి సార్? మీకు మా భూములు మీకు పక్కా కావాలన్నా సార్ చెప్పండి, ఒకటేసారి చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత ఈ ఇండస్ట్రీస్ పెడతా ఆ ఇండస్ట్రీస్ పెడతా అని చెప్తుర్రు? ఒకటేసారి బాంబేసి చంపేసినా మేము ఇక ఈయనే చచ్చిపోతాం, మీరు ఆ భూములన్నీ తీసుకోవచ్చు కదా సార్. ఎందుకు అన్ని ఇంత రాదంతాలు పెడుతురు, ఇంత బాధ పెడుతురు మమ్మల్ని? మేమైతే మీరు ఏ ఇండస్ట్రీస్ పెట్టినా, మీరు ఏం చేసినా మేమైతే ఏ భూములు ఇవ్వం సార్, అసలు ఇచ్చేదే లేదు సార్. అదమ్మా, ఇక్కడ వాస్తవంగా ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి, మీలాంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది కదా. ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం కంటే ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీస్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. లేదు సార్, మేము కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్, మేము కూడా ఇప్పుడు కొంచెం హై లెవెల్లో ఎదుగుతున్నాం. దాన్ని నాశనం చేసేసి పంపించేస్తే మేము ఇంకేడుకోవాలి? పొలిటికల్స్ కదా సార్, వాళ్ళ దగ్గర చాలా భూములు ఉంటాయి కదా సార్. వాళ్ళు పెట్టుకోమని చెప్పండి. ఎందుకు మా దగ్గర వచ్చి మమ్మల్ని గ్రీన్ ల్యాండ్ సార్, రేవంత్ రెడ్డి సార్ మొన్న ఏం చెప్పారు, గుడ్లు తొండలు కూడా గుడ్లు పెట్టని చోట నేను భూములు తీసుకుంటున్నా అని చెప్తున్నారు సార్. మీరు చూడండి సార్ ఒకసారి మా కొడంగల్కి వచ్చి, మీ నియోజకవర్గమే కదా సార్, ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఏం పంటలు పండిస్తున్నాము, మేము ఏం చేస్తున్నాము అనేది మొత్తం తెలుస్తుంది. అంటే ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు భూమి? 3.5. ఏం వేసారు ఇప్పుడు భూమిలో? కందులు వేసారు, వరి వేసారు సార్. ఇప్పుడు ఎక్కడికి పొలంకి వెళ్తున్నాను? సడన్గా వచ్చి అవన్నీ పెడతా, అది పెడతా అది అని చెప్తే అసలు ఎవరిస్తారు సార్? మేము పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ సార్. మమ్మల్ని ఎందుకు గెలుకుతుర్రు? మీ దగ్గర పొలిటికల్స్ కదా సార్, మీ దగ్గర చాలా భూములు ఉంటాయి కదా, మీ దగ్గర ఆస్తులు చాలా ఉంటాయి, మీరు పెట్టుకోవచ్చు కదా. మా జోలికి ఎందుకు వస్తుర్రు? మేమైతే మీరు ఎంత చేసినా మేమైతే మా భూములు అస్సలు ఇయ్యం సార్. అంటే ఇప్పటికే చాలామంది ఎస్టీ కమిషన్ కావచ్చు, వామపక్ష నాయకులు కావచ్చు, చాలామంది వచ్చి తిరిగిపోతున్నారు మీ దగ్గరికి.
ఇప్పుడు కూడా మీకు కొంత నమ్మకం కానీ కొంత గ్యారంటీ కానీ అనిపించలేదా ఇక్కడ భూములు ఒకవేళ తీసుకున్నప్పటికీ పొల్యూషన్ కంపెనీలు కాకుండా పనికొచ్చే కంపెనీలు ఉపాధి కల్పించే కంపెనీలు వస్తాయని? ఏమో సార్ కానీ పెట్టండి, మేము అసలు ఈడ పెట్టకండి, వేరే చోట్ల పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఈయన్నే పూర్ పీపుల్స్ దగ్గరనే ఎందుకు వచ్చి ఇట్లా బాధ పెడుతుర్రు అందరినీ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ లేదంటే ఫార్మా కానీ ఇంకా ఇంతకంటే మంచిది ఇస్తామన్నా కూడా భూములు వదులుకోరా? వదులుకోం సార్. ఎందుకు అంటే ఎందుకు అంత రీజన్ సార్? మా ఇల్లులు పోతాయంట, అవన్నీ పోతాయంట. ఎందుకు సార్? మేము చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు కష్టపడుతున్నారు సార్, అది మేము గమనిస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి మేము కూడా అది ఫేస్ చేసుకొని ఈడి వరకు వచ్చినాం సార్. మేము సడన్గా అన్నీ ఇచ్చేయమంటే మేము ఏడుకోవాలి. రేవంత్ రెడ్డి సార్ అంటుర్రు సరే మేము ఇస్తామని, కానీ ఆ సార్ ఎంత ఇస్తారు? ఇయ్యరు. మా మెమొరీస్ కూడా ఇయ్యరు సార్ వాళ్ళు. ఆ మేము ఒక్క ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ ఉంటారు, ఏం కాదు వేరే దగ్గర పోవచ్చు అంట. మేము కూడా మనుషులమే కదా సార్, ఎందుకు అట్లా చేయాలి? మేము మీ ఇంట్లో కూడా మీరు 5-6 మెంబర్స్ తప్ప ఇంకెక్కువ ఏం ఉండరు కదా సార్. మీరు కూడా మమ్మల్ని మా బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. మేము ఇప్పుడే కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, సడన్గా వెళ్ళిపోమంటే ఏడుకోవాలి. అందుకే మేము ఇయ్యం సార్. అంటే మీకు ముఖ్యంగా ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధంతో భూములు ఇవ్వమంటున్నారా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఫార్మా కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి భూములు తీసుకున్న తర్వాత మళ్ళీ ఫార్మా పెడుతుంది అనే భయం ఏమన్నా ఉందా? అది ఉంది, మళ్ళీ మా మెమొరీస్ కూడా ఇక్కడ అనుభవం ఉంది సార్. అందుకే తీసుకుంటారు, సరే మాకు జాబ్ ఇస్తారు అది ఇస్తారు అని చెప్తారు, కానీ తర్వాత ఇస్తారని ఏం గ్యారంటీ లేదు. మాకైతే ఆ గ్యారంటీ లేదు సార్. రేవంత్ రెడ్డి సార్ మీ మీద మొత్తం నమ్మకమే పోయింది మాకైతే. అంత బాధ పెడుతున్నారు సార్ మీరు మమ్మల్ని. స్టూడెంట్స్ సార్, మేము స్టూడెంట్ చదువుకునే ప్లేస్లో వచ్చి మీడియాల ముందు నిలబడుతున్నాం మేము. అది చూస్తున్నాం. మొత్తానికి తన ఆవేదన చెప్తుంది, ఇక్కడ ఈ ప్రాంతంతో మాకు అనుబంధం ఉంది, మా తండ్రులు మా తాతలంతా కూడా ఇక్కడనే పుట్టి పెరిగాం కాబట్టి ఇప్పటికిప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళమంటే వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ ఫార్మా కాదు కదా, ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఇంకేదైనా కానీ ఏది పెడతామన్నా కూడా మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మా భూములు లాక్కోవాలనుకుంటే మాపై బాంబు వేసి మమ్మల్ని చంపేసి మా భూములు లాక్కోండి అనేటటువంటి విషయాన్ని ఆ అమ్మాయి చెప్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు ఈడ లేదు, అక్కడ ఉండాలి. కాదు, ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ అన్నారు కదా నిన్న మొన్న, ఫార్మా కాకుండా ఇండస్ట్రీస్ పెడతారంట, ఉద్యోగాలు వచ్చేది ఇస్తారా? ఇప్పుడే కట్టినాము ఇళ్ళు, ఇప్పుడు ఇడిచి ఎక్కడ పోవాలి? యా రాజ్యం పోవాలి? యా దేశం పోవాలి? మేము ఇప్పుడు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి బాకీ చేసి కట్టినాం, ఆ బాకీ కూడా తెరవలేదు. నిన్న మొన్ననే ఇంట్లో వచ్చినాం మేము. ఎట్లా చేయాలి మళ్ళా? పట్ల భూమి 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 అనుకుంటా ఉన్నాడు. ఏరే జాగాలు లేరా? కుర్చీలు లేవా? గుట్టలు లేవా? గుట్టలకు జేసీబీ పెట్టి ఇది చేపియాలి. మళ్ళీ ఇదే తండ ఉండదా? ఇదే భూమి ఉందా? ఏడ లేదా? ఏమో ఆయనకే తెలుసు అప్ప, మాకైతే తెలుసు లేదు. ఎట్లా చేస్తారో, ఏడ దోలుతాడో, ఏడ చేస్తాడో ఏమో. కాదు, ఇప్పుడు ఈడ ఫార్మా కాకుండా చదువుకున్న వాళ్ళకి కానీ వేరే కంపెనీ వేస్తుండొచ్చు, కానీ వీళ్ళు పోయి ఏడ బతకాలి? ముసలోళ్ళు అంటే ఏడన్నా చచ్చిపోతారేమో, కానీ ఇంత పిల్లలు ఏడ పోయి బతకాలి? యా రాజ్యం పట్టాలి? మాకేమో అక్కడ భూములు ఉన్నాయా? వేరే జగాలు ఎవరు ఇస్తారు భూములు? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఏడ తీసుకుపోయి ఇది చేయాలి? ఎట్లా చేస్తాడో అట్లా చేయమని పని. మేమైతే ఏం అంటలేము. ఇప్పుడు కూడా మా వల్ల అయితే లేదబ్బా. ఏగి 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 చాలా అవుతున్నాం. మాపటికి నిద్ర కూడా లేదు మాకు. పోలీసు వాళ్ళకు దోలుతారు, వాళ్ళకి దోలుతారు, వీళ్ళకి దోలుతారు. ఏమి ఇది దునియాలో లేనిది ఈ అప్పనే గడుతుండా? ఏడా లేదా? కుర్చీలు తీయాలి, రాళ్ళు తీయాలి, అక్కడ వేసుకున్నాలే. ఇప్పుడు పేదోళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు కోండ్రేడు భూమి ఉండదు, ఒక్కొక్క ఎకరా భూమి ఉండదు. వాళ్ళు ఎక్కడ పోవాలి పాపం? ఏడ పోయి బతకాలి? మేకలు దూళ్ళు ఎడ్లను కట్టుకొని ఏడ పోవాలి?
ఆయన ఎట్లా చేస్తాడో అట్లాగే చేయమని మాకైతే ఎక్కలేదు. ఇన్ని దినాల కొలిగా చెప్పి 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 యాస్టగా మా దేశాలు పట్టించినారు అందరికీ. ఎవరు లేరా ఇప్పుడు తాండాలో? ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఆడ దుద్యాల కాడ మీటింగ్ చేసి అంత సార్కి కొట్టిరి ఓలకు కొట్టిరి అంటనని దేశం అంతా పట్టించినాడు ఆయప్ప. ఇంకా గొడవ అయినప్పటి నుంచి ఇంకా ఎవరు లేరా? అంతా వస్తురుగా అమ్మా వేరే వాళ్ళు, పెద్ద పెద్ద సార్ వాళ్ళు వచ్చి అంతా మీకేం కాదు ఇంటి దగ్గర ఉండండి అని అంటుండారు సారు, అంటుండారు కానీ ఇంత పట్టించుకుంటలేరు. యా రాజ్యంలో ఉండరో వాళ్ళు. ఏడవై దేవులాడాలి, ఏడవై పట్టుకురావాలి. ఇక ఏడ దేవులాడాలో ఏడ చేయాలనో మాకైతే ఎరకలేదు. అయిపోయి ఏడ కడతాడో కట్టకో పెద్ద మనుషులు వచ్చినాక అడుగుతారు. సో ఇప్పుడు మీకు ఏ కంపెనీ పెడదామన్నా ఇష్టం లేదు? ఆ కోండ్రేడు భూమి ఉండదు కదా సారు, ఏడవై బతకాలే. ఇప్పుడు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలతోన పోయి దాడద్దా ఇది. అది 2 ఎకరాలు 1 ఎకరా 3 ఎకరాలు ఉండేటోళ్ళు ఉండరు. అయితే వాళ్ళు ఏడవై బతకాలి, ఏడవై చేస్తారు. యా రాజ్యంలో ఎవరు ఇస్తారు భూములు? ఇప్పుడు తాతకాలు సంపాదించిన భూములు కట్టెలు మోసినాం, కట్టెలు మోసి భూములు తీసుకున్నాం వెనకటి జమాన్లో. అది ఇప్పుడు దగ్గర కట్టెలు మోసి ఇక ఇండ్లు ఇది చేస్తున్నాం మేము. అయితే ఆయప్పకు ఏంది ఇంత ఇంత ఇది రాదా? ఏరే జగలా కట్టుకునాలి, ఈయన్నే ఉండదా? ఏడన్నా చేసుకోప మేమైతే కెరకలేం. సో ఇది చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తుంది ఇక్కడ ఉన్నదంతా కూడా కేవలం ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు సన్న చిన్నకారు రైతులే. అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. మేకలు గొర్రెలు పశువుల కాపరులుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కట్టుకున్నటువంటి కొత్త ఇల్లున్నాయి, ఇంటి కోసం చేసినటువంటి అప్పులు కూడా ఇంకా తీరలేదు. ఈ సమయంలో ఉన్న పలంగా ఇల్లు భూములు వదిలేసి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి? ఏ కంపెనీ అయినా సరే, ఫార్మానే కాదు కంపెనీ ఏదైనా సరే, మేము మా భూముల్ని మా ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేము, బలవంత పెడుతున్నారు. పోలీసులు ఇతర వాళ్ళు వస్తున్న నేపథ్యంలో భయం కలుగుతుంది. ఇక్కడ ఉండలేక చాలామంది ఏదైతే లగచర్ల గ్రామంలో జరిగిన గొడవ తర్వాత ఇప్పటికీ కూడా ఇళ్లకు దూరంగా తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటూ తెలియజేస్తున్నటువంటి రోటిబండ తాండాలోనే వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంటి నిర్మాణం చేసుకొని ఉంటున్నటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, నిన్నటిదాకా ఈ ప్రాంతంలో భూములన్నీ తీసుకున్న తర్వాత ఫార్మా కంపెనీలు పెడతారనే ఒక అపోహ ఉండే. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టము, ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే కంపెనీలు పెడతామంటున్నారు, దానివల్ల పొల్యూషన్ లేని కంపెనీలు పెడతామంటారు. మరి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేం సార్. మా తొండలు భూమిలో భూమి ఇలా పెట్టాయి కదా సార్. ఇవి ఏం పండుతున్నాయి సార్? ఇవి కావా? ఇవి వండుతున్నాయి, మాకు ఇవే చాలు సార్. తొండల భూమి గుడ్డు పెట్టిన భూములలో ఆయనకు ఏం అవసరము? మాకు గుడ్లు పెట్టకుండా సార్, కానీ మాకు ఈ పంటలు ఈ పచ్చని పొలాలే సార్. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఎకరన్నర ఉంది సార్. ఏమేసి? రోడ్లు, కంది. మాకు ఎన్నైనా కానీ సార్ మాకు అవే అవసరం, కానీ మాకు భూములు మాత్రం మేము ఇయ్యం సార్, ఇయ్యం. అంటే ఫార్మా కాదమ్మా ఇప్పుడు పెట్టేది. మొన్నటిదాకా ఫార్మా అనుకున్నారు, ఇప్పుడు ఫార్మా కాదు కంపెనీలు అంటుంటారు. ఈ కంపెనీలతోటి ఉద్యోగాలు వస్తాయి, భూముల రేట్లు ఏమొద్దు సార్. మాకేమొద్దు, ఇవే వేసుకుంటాము, ఈ వ్యవసాయం పని చేసుకుంటాం, తింటాం, ఉంటాం సార్. మాకు భూములు మాత్రం ఇచ్చేది లేదు సార్. ఫార్మా ఇది ఏమదో అనుకుంటా ఫార్మా దానికి దీనికి మేము ఇయ్యమన్నాక మీద దౌర్జన్యం చేస్తాడు ఏం అవసరం సార్? మేము ఇయ్యమంటాం కూడా మళ్ళీ దౌర్జన్యం చేయడానికి ఎందుకు వస్తారు? ఇస్తామంటే రావాలి, ఇయ్యనంటే కూడా మళ్ళీ ఎందుకు వస్తారు మీద పడి? మేము ఇచ్చేది భూమిని మాత్రం ఇయ్యదలుకోలేము. అంటే కంపెనీలు వస్తే కొంత డెవలప్మెంట్ అవుతుంది అనేది గవర్నమెంట్ చెప్తుంది కదా. బయట వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది సార్, మేము ఇక్కడ ఉండే వాళ్ళకి మేము ఏం చేయలేము. మాకు డెవలప్మెంట్ భూమి ఇచ్చి మాకు డెవలప్మెంట్ మాకేమవుతుంది? అక్కడ ఎక్కడొక్కడ వాళ్ళకు పని చేసుకుని అవుతుంది, మాకేమవుతుంది? భూములు ఇచ్చుకొని మేము ఇంట్లో పని చేసుకోవాలంటే అది మేము ఉండలేము సార్. మాకు ఇవే చాలు, భూములు ఉన్న కాడికే చాలు, భూములు మాత్రం ఇయ్యదలుకోలేము. గుడ్లు పెట్టని భూములు మీకు ఏం అవసరము? తొండలు గుడ్లు పెట్టని భూములలో మీకు ఏం అవసరము? మాకు గుడ్లు ఇవే పెడుతున్నాయి, మాకు ఇవే చాలు సార్, ఇవే సార్. ఇంట్లోనే బతుకుతాము, మీకు అవసరం లేదు అది. తొండలు గుడ్లు పెట్టని భూమి అవసరం లేదు మీకు. ఇవేం పెడుతున్నాయి మరి? తొండలు పెట్టినాయా సార్?
వడ్లు తొండలు పెట్టినాయా అగోడ పది ఏంది వర్ష కంది అగో మొత్తం కోసుకుంటారు ఇంట్లోనే చేసుకొని తింటాం కానీ మేము మాత్రం భూములు ఇయ్యం ఎక్కడ లేదా సార్ వాళ్ళకు మస్తు భూమి ఉన్నది కదా అక్కడక్కడ ఉన్న అన్నదమ్ముల అదాలు చేసుకోవాలి డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది మా భూములు రైతులను గుంజుకుంటే ఏమో ఇది వస్తుంది సార్ ఉన్న వాళ్ళ దగ్గర గుంజుకుంటే ఇది అవుతుంది మా దగ్గర ఎకరం 2 ఎకరాల ఉన్నది వీటికి దాన్ని చూసుకొని మేము చేసుకొని ఉంటాము మేము పనికి ఎక్కడ పోము మాకు ఇదే భూమి చాలు సార్ ఇదే తలుసుకోలేము అంటే కొంత నష్టపరిహారాన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు నష్టపరిహారం ఎక్కువ చేసి ఇది ఏంది 1 కోటి ఇస్తామంటే ఇక్కడ ఇయ్యం సార్ మేము 1 కోటి ఇచ్చినా కానీ 2 కోట్లు ఇస్తా అంటే ఇక్కడ మేము మాత్రం ఇయ్యం నువ్వు ఎన్ని అని కానీ మాకు అవసరం లేదు అంటే ఎందుకమ్మా భూముల మీద మీకున్న ప్రేమ అనుకోవచ్చా లేకపోతే భూమి లేకపోతే జీవనాధారం లేదా భూమిలో కాదు సార్ మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి సార్ వాళ్ళని కాదనుకొని వాళ్ళు చేసిందంతా ఇడిచిపెట్టి మేము ఎక్కడ పోలేదు సార్ మాకు మా తాత మా ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలు సార్ మాకు ఏదొద్దు డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్ కాదు కదా సార్ మా భూములు తీసుకుంటే మాకు డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ బయట వాళ్ళు చేసుకునే వరకు డెవలప్మెంట్ అవుతుంది మాకు కాదు కదా మేము ఇచ్చి ఉన్నదే ఎన్నో రోజుల కొలే ఎన్ని సంవత్సరాల కొలే కూడేసుకొని కట్టుకున్న పైసలు సార్ ఇప్పుడు వచ్చినావు నువ్వు మళ్ళీ బోర్లు వేసుకున్నాం సార్ అక్కడ మొన్న 5-6 లక్షలు పెట్టుకొని వేసుకున్నాం మొత్తం తీసుకొని బోర్లు అవన్నీ వేసుకున్నాం మొన్న వేసుకున్నాం ఇప్పుడు నువ్వు వచ్చి నేను తీసుకుంటా అంటే మేము ఎక్కడ పోవాలి సంవత్సరం కూడా అవుతలేదు సార్ 12-15 లక్షలు అవుతున్నాయి ఇంకా పని ఉన్నది కానీ 15 లక్షలు అయినాయి ఇప్పటికే అయినాయి సార్ అప్పు చేసి కట్టుకున్నాం సార్ నాకు ఇక ఈ బాబు నడవడానికి రాదు ఇక అప్పు చేసుకునే కట్టుకున్నాం ఇద్దరు బాబులు సార్ నాకు మా ఆయన పనికి ఇక్కడ బయటకు చూస్తాం వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు భూములైతే ఇచ్చేదే లేదు ఎందుకంటే తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పారు సీఎం గారు కానీ మా పంట పొలాల్లో బంగారం లాంటి పంట పండుతుంది ఇటువంటి వ్యవసాయ భూముల్ని మేము ఎందుకు ఇస్తామనేటటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నారు ఇంకో మహిళ ఉన్నారు అమ్మ చెప్పండి ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాము దానివల్ల ఈ ప్రాంతంలో ఉండే చదువుకున్న వాళ్లకు మిగతా వాళ్లకు ఉద్యోగం వస్తుంది ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అంటున్నారు ఇస్తారా భూములు మేము ఇయ్యాము సార్ భూముల మీదనే మేము బతుకు మా భూములు మాత్రం ఇయ్యాము భూముల కోసమే పోరాడుతున్నాం ఈ దినాలు భూములు మాత్రం ఇయ్యాము మా బతుకు భూముల మీదనే భూములు చేసుకొని భూములు వచ్చే పంటలు పండించుకున్నాలే పొట్టకింత తినాలి ఇంత పొట్ట పుడితి మందం పెట్టుకుని ఏముంటే ఒక లావాడి పుడితి మళ్ళీ ఇంత 4 సంచులు అమ్ముకున్నాలే ఇక దాంట్లోనే పండుతుండే దాంట్లోనే తింటున్నాం దాంట్లోనే ఉండం ఇక కంపెనీకి ఇచ్చి మేమేం చేయాలి సార్ కానీ ఇక్కడ కంపెనీలు వస్తే అందరికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అవన్నీ చెప్తున్నారు ఉద్యోగం ఉండదేమో సార్ అది ఉద్యోగమే వండుకోక మేము ఆ భూములు మాత్రం ఇయ్యాము అంతే ఒకవేళ నష్టపరిహారం ఎక్కువ కావాలంటే కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఏం లేదు సార్ ఏమొద్దు ఏమో ఉండదే భూమి మీదనే ఇంత ఆధారం ఉన్నది మాకు ఆ భూమి మీదనే మేము బతుకు మాది ఇక భూమిలు ఇచ్చి మేమేం చేయాలి ఎక్కడ మాకు మేము ఇయ్యమనంగా మా ఇదేంది ఇది మా ఊరికి ఎందుకు తగిలి సార్ మేము ఇయ్యమనంగా మొత్తము నైట్ మాత్రం ఇంట్లో ఎవరు ఉంటలేరు చేనులలో పోయి అనుకుంటున్నారు ఎందుకు మేమన్నా కావాలని మొత్తం భయపెట్టడానికి వస్తున్నారు కాదు ఇప్పుడు నైటే కొడతారు డోర్లు ఉన్నారు ఆడవిల్లలు ఉంటారు అదే డోర్ కొట్టడం అవసరమా ఇప్పుడు ఎందుకు మేము ఏమనంగా ఇక్కడ ఎందుకు వస్తారు మళ్ళీ మొత్తం ఊరు మొత్తము ఆడ ఎక్కడ పోయినా కానీ పోలీసు వాళ్ళు తిరుగుతారు మొత్తం చీదల పిల్లలు నైట్ పోయి చీదల వండుకుంటూ వస్తారు అది ఇప్పుడు ఇక్కడికి ఎస్టీ కమిషన్ వచ్చిపోయింది వివిధ పార్టీలకు సంబంధించిన వారు వచ్చిపోయారు ఇకపై అరెస్టులు చేయొద్దు అనేటటువంటి విషయాన్ని కూడా ఎస్టీ కమిషన్ మెంబర్లు కూడా చెప్పారు చెప్పాక ఇక్కడ ఎందుకు తిరుగుతారు సార్ ఎందుకు తిరుగుతారు పోలీసులు ఇప్పటికీ తిరుగుతున్నారు ఏమంటారా ఇంటికి వస్తారమ్మా మళ్ళీ ఇంటికి వస్తలేరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు భయం పెడుతురు మా మీదికి మీరు దౌర్జన్యం చేస్తారు దాడి చేసి అవును మాకు కోపం వచ్చింది దాడి చేసినాం
మాకు ఎందుకు వస్తారు ఇయ్యమనంగా ఇక్కడ ఎందుకు వస్తారు ఇయ్యమనంగా ఎందుకు వస్తారు ఇష్టమనంగా రావాలి ఇయ్యమనంగా వస్తారు వాళ్ళే ఇదో అడుగుతారు అది అడుగుతారు వచ్చి కాబట్టి మరి రేవంత్ రెడ్డి సార్కి అడగడానికి లేదా ఇయ్యమనంగా ఊరికి ఒకసారి వచ్చి మరి ఏం మాట్లాడడానికి ఒకసారి మాట్లాడడానికి రాదా రేవంత్ రెడ్డి సార్కి సీఎం సార్కి ఒకసారి వచ్చి అడగాలే కదా మేము ఇది పెడతాం అది పెడతామని ఒకసారి అడగాలే కదా అందరూ వస్తారు కానీ ఆ సార్ ఎందుకు వస్తలేడు అడగాలి ఇయ్యమనంగా ఇక్కడ ఏం అవసరము ఒకసారి ఎందుకు ఇస్తారా ఇయ్యారని ఒకసారి అడిగి చూడాలి ఇది ఇక్కడ ఉన్న వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేదే లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొంతమంది రైతు కూడా ఉన్నారు. పెద్ద నీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 6 ఎకరాలు పోతుందా మొత్తం 6 ఎకరాలు అవుతుందా? 6 ఎకరాలు పూర అవుతుంది. కాదు ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ కాదు, కాలుష్యం వచ్చే కంపెనీ కాదు, మంచి కంపెనీలు యా కంపెనీ వచ్చినాయి భూములు ఇయ్యం. భూములు కొన్నికి ఉన్నాం ఇక భూములు ఇయ్యం. ప్రాణం అంతా తీసినా అని పోయినాయి పరిస్థితి అది. మా భూములు ఇయ్యం కాదు. ఈడ కంపెనీలు వస్తే డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. 5 మంది కొడుకులు ఒక్కొక్క ఎకరా దూరకు 5 మంది కొడుకులు. ఇది చూస్తున్నాం వీరంతా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ భూములు మాత్రం ఇచ్చేదే లేదు. ఫార్మా కంపెనీ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఏదైనా సరే మా భూముల్ని వదులుకునేందుకు మేము సిద్ధంగా లేము అనేటటువంటి విషయాన్నే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పులిచెర్ల తాండాకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? నాకు 5 ఎకరాలు ఉండదు సార్. 5 ఎకరాలు ఉంటే అది కూడా పోయేటట్లు ఉండదు. ఎందుకే పోవద్దంటే అని మేము మీటింగ్లు పెట్టుకుంటున్నారు. వికారాబాద్ పోయి వచ్చిండ్రు, కొడంగల్ పోయి వచ్చిండ్రు. ఇక మా ఊర్లు అకిన్పేట, పోలేపల్లి, లగచర్ల మీటింగ్లే పెడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి మీటింగ్ పెట్టుకుంటా లాస్ట్కి ఇక కలెక్టర్ వస్తా ఇక అందరికి తెలుస్తుందా, ఒక 10 మంది పోతారు కలెక్టర్ దగ్గరికి. వాళ్ళకి తెలుసు, చిన్నపిల్లలకి తెలుసా తెలియదు. ఇక అక్కడ పెద్ద మీటింగ్ పెట్టుకుందాం దుద్దెల మండలం కాడ అని పోయిండ్రు. పోతే ఇక అది ఎట్లా జరిగిపోయిందో నేను కూడా నాకు దూళ్ళు ఉండే అక్కడ కట్టేసిన, నేను దూళ్ళు అక్కడ ఉండా. ఇక గొడవైంది అంటానంటే ఇక పొద్దుమికలు అందరూ వచ్చిరి, అంతా గొడవైంది అక్కడ అంతా కొట్టుకం అయిపోయింది అట్లా అంటారని మా వాళ్ళు చెప్తే ఎందుకు అట్లా చేసిండ్రు, ఏదైనా ఒకటి అడగనుంటిరి అంటాను కూడా చెప్పిరి మా పిల్లలు. ఇప్పుడు ఫార్మా కంపెనీలు అంటే దానివల్ల ఏదన్నా ప్రాబ్లం అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు ఫార్మా కంపెనీలు కాదు, ఉద్యోగాలు వచ్చే కంపెనీలు, ఇండస్ట్రీలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఏమన్నా ఇస్తారా మీరు? ఏమంటానే మేము పోతాం ఎక్కడ సార్, మేము ఎక్కడ పోతాము? మేము మా దూళ్ళు మా ఇండ్లు కులుకొని మేము నెత్తి మీద ముళ్ళ కట్టుకొని ఎక్కడ పోతాం మీరే చెప్పండి. అంట్లని మేము అది వద్దు, మాకు యా కంపెనీ కూడా వద్దు, మా భూమి మాకు ఉండాలని మేము ఇదే అంటున్నాం. మాకు ఆ కంపెనీ వద్దు, మేము అసలు భూమిలో బతికేటోళ్ళము. పొద్దున్న లేచి భూమి తల్లికి పని చేసుకొని తినేటోళ్ళం. మాకెందుకు, మాకు యా కంపెనీ వద్దు. ఉద్యోగం ఇస్తా అంటే కూడా ఇయ్యాడు, ఆయన చెప్తాడు కరెక్టే కానీ ఇయ్యాడు. మా పిల్లలు చదువుకొని ముసలోళ్ళు అయిపోయినరు, ఇప్పటి వరకు ఏం లేదు, ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ఈయన ఇచ్చాడు ఏం గ్యారంటీ? అందుకు మేము ఏమి ఇయ్యము, మా భూములు మాకే సార్. మేము ఎక్కడైనా పోయి వచ్చినా కానీ మా ఇండ్లు మా భూములు ఉండాలంటే వచ్చి కూర్చుంటాము. ఇంకా ఎక్కడ పోయి కూర్చుంటాం మేము? ఎక్కడన్నా చేసుకొని తిన్నికి ఉండదా మాకు దారి? లేకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోయి పెళ్ళెం పట్టుకుంటాం అది ఎడుకో తిన్నికే? మేము ఏమి ఇయ్యం సార్. నష్టపరిహారం కూడా పెంచుతామంటున్నాం. ఏది వద్దు, వద్దు, పెంచిన ఎక్కువ కూడా వద్దు, ఏదొద్దు. మాకు ఎక్కువ డబ్బులు తీసుకోలేము. డబ్బులు ఎలా వస్తుంది, రేపు పోతుంది. భూమి దొరుకుతుందా? దొరకదు. ఇక మీకు నాకు 1 ఎకరాకు తక్కువ ఉండదు, అక్కడ ఒక 4 ఎకరాలు ఉండదు. ఇంత దానికి మాకు బోర్లు కూడా లేవు. ఇంత వచ్చే వాన దేవుడు వస్తే పండుతాయి, లేకపోతే సరిపోకపోతే వద్దు. ఇట్లా బోర్ ఉండోళ్ళ దగ్గర ఆడుకొని పండించుకుంటున్నాము. మరి మాకంతా దారుణంగా ఎందుకు చేపిస్తున్నాడు? ఇదే జాగా మంచిగా ఉండదా సార్కి? ఇదే మంచిగా ఉండదా? ఇంకా ఇక్కడ తలలు మస్తు ఉన్నాయి, గవర్నమెంట్ జాగాలు మస్తు లేవా? మాతని ఉండదా? గవర్నమెంట్ అంటే అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిందంట, ఒక ఇంటికి 1 ఎకరాను 2 ఎకరాలు అట్లా పేదోళ్ళు బతుకుంటారని ఇచ్చింది. ఇప్పుడు అదే దుసుకుని ఉండడు కదా. అదే ఇక్కడ ఎన్ని ఎకరాలు వెళ్ళిందో ఏమో.
ఇక దానికి సాడికి అంటున్నాడేమో కానీ వాళ్ళు కూడా ఇంకా చేసుకొని తింటున్నారు. కందులు పోసుకుంటున్నారు, జొన్నలు పోసుకుంటున్నారు, పల్లీలు పోసుకుంటున్నారు. ఇక అంతా పండే భూమే. ఈ దానికి ఇక్కడ కన్ను పెట్టండు కదా, మరి ఆయన ఫార్మర్ని పెడతా నేను పెట్టే తీరుతా అంటానన్నప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ వద్దు, మాకైతే అసలు వద్దంటే మేము అంటున్నాం. మాకైతే అస్సలు వద్దు, పైసలు ఎన్ని పెంచినా వద్దు, ఆయన ఏమి ఇచ్చినా వద్దు. మాకు చంపమను, ఎక్కడన్నా వచ్చి ఏమన్నా వేసి చంపితే మేము మా భూములు దొరుకుతాయి కదా ఆయనకు చేసుకోక. సో ఇప్పుడు ఏది జరిగినా భూములు అయితే ఇయ్యం సార్. ఎందుకు ఇస్తాము? మా ఉండేదే మా బతుకు దీంట్లోనే. మేము అది అమ్మి మేము ఎక్కడ పోతాం? ఎక్కడ నీ పైసలు ఎక్కడ పోతాయో? ఇలా వచ్చి అక్కడ పోతాయి పైసలు, ఉండవు. మాకు భూమి అయితే మా భూములు మాకు ఉంటాయి. మేము ఆ కష్టమైనా చేసుకొని ఆ అప్పన చేసుకొని ఇంత తిని ఇక్కడ కూలబడతాం. మా ఇంట్లోనా? మా ఇంట్లో ఉంటాము ఒక 5 మంది, ఒక 6 మంది ఉంటాము. ఇదే వ్యవసాయం మీదనే ఉన్నాం. గొడవలు ఎవరు ఉన్నారు సార్? ఇక అందరు తండోళ్ళు అందరు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో నాకు కూడా తెలియదు దాంట్లో. మా ఆయన అయితే ఉంటే ఆయన అరెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పోయి వచ్చిన, నిన్న పోయి వచ్చిన, సంగారెడ్డికి పోయి వచ్చిన. ఆయన ఉన్నాడు, ఇక అక్కడ మాట్లాడి వచ్చిన. ఏమంటారు వాళ్ళు? కొట్టిండ్రు మస్తు అంటుండ్రు. ఇక్కడ అంతా ఇవంతా కొట్టిండ్రంట, మస్తు కొట్టిండ్రంట. నడవనికి రాలేదంట 2-3 రోజులు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అట్లే ఇక్కడికి వెళ్ళి మేము పోతే మా బిడ్డ నేను పోతే అట్లా ఏడుస్తున్నాడు. మా భూమి పోవాలి, మళ్ళీ మంది కొట్టుకుంటా ఎండ్లో వేస్తారా? నాకు తెలియదా? తెలియని వాళ్ళు నేను అట్లా కొడతాడు. ఏమన్నా దొంగతనం చేసినావా మేము? ఏమంటుండమ్మా ఇప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు కానీ మీ తాండా వాళ్ళు ఎవరు ఏమంటున్నాం సార్? అక్కడ తండలో పోయి కూడా తెలుసుకోండి మీరు, కార్డు తీసుకోపోయి. ఏమంటే అందరిది ఒక మాట, భూమి పోతే మేము ఎక్కడ పోతామంటే ఒకటే ఉండదు. ఇప్పుడు అదే ఇప్పుడు 15 రోజులే మంది టెన్షన్ పడి రోగాలు వస్తుండయి. ఎవరైనా చూపెట్టేటోళ్ళు ఉన్నారా మాకు? ఏం అట్లే ఉండదు. ఎవరు మగ పిల్లలు ఉండరు అసలు, ఎవరు లేరు. అందరు అక్కడ ఇక్కడ పారిపోయిండ్రు. గొడవలు అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉండరు. ఇండ్లలో ఎవరు మగ పిల్లలు లేరు. ఆ దూళ్ళతో ఆ బర్రెలతో మేము ఎక్కుంటుండాము. ఎట్లా ఎక్కుతుండాము? ఈ గవర్నమెంట్కు ఏం తెలియదేమో, మరీ అంత దారుణంగా చెప్పిస్తున్నాడు. ఓట్లేసి గెలిపిస్తే ఈ రకంగా మాకు తెచ్చిండు. ఎందుకు అట్లా చేస్తున్నాడు? వెనకటి నుంచి కొనుక్కున్నాము ఎక్కడన్నా కష్టాలు చేసి, మాకు ఇప్పుడు మా కంపెనీ వేసి మా భూములు ఇచ్చి పెడితే మేము ఎక్కడ వెళ్తాము? మా మగళ్ళ కూడా తిండికి రాకుండా చేసిండ్రు జైల్లో. అంత పాపం, ఎవరికి పాపం చేసినావు? నాకు కొట్టి చంపినావా? అవు అయింది, గొడవ అయిందంటే అని అంటలేం కదా. అయింది, మరి అంత దారుణంగా చేస్తాడా? దాకా నాకు చూపించండి అంట. జర ఏముండదు, జర నొప్పులు తక్కువైందానే. చూస్తున్నాం వారి ఆవేదన పూర్తిగా అరణ్య రోదనగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఫార్మా కంపెనీలు వద్దు అంటూ కూడా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అధికారులపై దాడుల కేసులో ఇప్పటికే చాలామందిని కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. తన భర్తను కూడా జైలుకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూసినట్టయితే విపరీతంగా కొట్టారంటూ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి మాకు భూములు లాక్కుంటే బతుకు తెరువే లేకుంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఫార్మా కంపెనీలు కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం, ఇండస్ట్రియల్ పెడుతున్నాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భంగా వారి అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిన్నటిదాకా ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడుతుర్రు అనే ఉద్దేశంతో చాలామంది భూములు ఇవ్వమంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టము,
ఇండస్ట్రీలు పెడతాము, దానివల్ల ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అంటున్నారు. యాది వద్దు సార్ మాకు, యాది ఆ కంపెనీ వద్దు, యాది వద్దు మాకు. ఇగో ఇట్లా చేసి చేసి మాకు జ్వరం కూడా వస్తున్నది. మా తండలా ఒక్క మనుషులు కూడా లేరు. జ్వరంతో పండుకుంటే కూడా ఎవరు తీసుకోపోయేటోళ్ళు మాకు దిక్కు లేరు. మా పిల్లలు కూడా ఎక్కడ పారిపోయింటారు. మా ఆయనకు నిన్న చూసిపోతే కూడా ఎవరు చూపెట్టి కూడా లేరు మాకు. మా ఆయన అక్కడ సంగారెడ్డిలో ఉండడు జైల్లో. ఇప్పుడు నుంచి అన్ని 15 రోజులు అవుతున్నాయి సార్. మాకు పట్టుకుపోయిండ్రు. మేము ఏం పనికి పోయినాం అపోదు, మాకు తెలియదు. అది గొడవ కూడా పోయలేమో యాది లేదు. 1 గంటకు రాత్రి వచ్చిండ్రు, టాప్ చేసిండ్రు, కొట్టిండ్రు, తీసుకుపోయి నీకు ఏమన్నా మేము దొంగతనం చేసుకున్నామా? రేవంత్ రెడ్డికి వెళ్ళి మేము దొంగతనం చేసుకొని భూమి తీసుకున్నామా? మేము ఇల్లు కట్టుకున్నామా? కట్టుకేమో మాకు భూమి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. మేము యా కంపెనీ ఇయ్యము, మా పానం అయినా సరే కానీ ఆ కంపెనీకి వద్దు, మాకు ఏం వద్దు సార్. మాకు మీకు దండం పెడతా, మా యా కంపెనీకి వద్దు మాకు. ఎందుకమ్మా మీ ఆయన కూడా ఆ రోజు గొడవ అయినప్పుడు గొడవలు ఉన్నాడు? లేడు సార్, మా గొడవలలో మేము పనికి వెళ్ళినాము. మాకు తెలియదు అది గొడవ కూడా. మా వాళ్ళు ఎవ్వరు లేరు సార్ ఆ దాంట్లో. అందరు చూసినాము, అది టీవీలో కూడా చూసినాము, ఫోన్లో కూడా చూస్తే కూడా లేదు. ఇంకా కొట్టిండ్రు, మస్తు కొట్టిండ్రంట. 2-3 జాగాల అట్లే నేను మీ లేకనే మాట్లాడిపిస్తే మాట్లాడినాము మేము భూమి మీ అని. కానీ చూసి కొట్టిండ్రంట. నిన్న పోయినా, ఫస్ట్ ఎప్పుడు పోలేను, నిన్ననే పోయినా పట్టుకుపోయినప్పటి నుంచి. అయితే నిన్న కూడా కలిసి వెళ్ళలేరు నాకు. రేపు రాండి ఇంత ఎందుకు మీకు, ఇంకా ఏడిస్తే కూడా తోలము, ఇంకా ఏం చేస్తే కూడా తోలము అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇంత ఏం దొంగతనం చేసుకున్నామా మేము? మా భూమి ఏమీ శుద్ధి లేదు, మేము ఏ చిన్నకి శుద్ధి లేము. నీవు గొడవలు పెడతావు కరెక్టే, నువ్వు చెప్తావు కరెక్టే. ఇంకా మా మీద రాత్రిపూట ఆడోళ్ళకి చూడకుండా, మగోళ్ళకి చూడకుండా పోలీసు వాళ్ళకి తోలి మాకు కొట్టిపిస్తావు. ఇగో ఇట్లా గీక్తారా? పోలీసు వాళ్ళే ఆ రోజు రాత్రి. మా చిన్న కొడుకు, వయసు లేనిది కొడుకు, మా పిల్లగాడు, ఓనికి కూడా పట్టుకుపోయి ఇప్పుడు దగ్గర పోనీ వెళ్ళారు. వయసు లేదని ఓనికి కూడా కొట్టిండ్రు. కొట్టినాక ఇంకా ఏడుస్తున్నాడు వాడు. ఇంత బాధ పెడతారా మాకు? ఏం రేవంత్ రెడ్డిది ఏం తిన్నాం మేము ఓటేసినాము, గెలిపించినాం, కానీ ఏమన్నా ఉన్నదే మాకు? ఏమన్నా మాకు అది ఇస్తా ఇది ఇస్తా అని మాకు పేదోళ్ళకు ఇట్లా చెప్పి ఇట్లా చేసి మాకు ఇంత చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము మంచిగా ఉన్నాం అప్పటికి, కానీ ఇప్పుడు ఏం మంచిగా లేము. 9 నెలలు అవుతున్నది ఆ ధర్నాలు చేసి 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 మాకే యాస్టాక్ వస్తున్నది, మాకే ఇది చేస్తున్నది. మాకు యాస్టాక్ వచ్చి మేమే ఇప్పుడు కలెక్టర్ సాబ్ వచ్చినప్పుడు ఒక పోలీసు ఒక 2-3 కన్నా పోలీసు వాళ్ళు పంపలే కదా. ఏం లేకుండా వచ్చి గొడవ అంటే తర్వాత చెప్తే ఏమని అనుకుంటాం మేము? ఏం చెప్పాలి? మీరు వస్తే కొట్టిరి మాకు కొట్టిరి అని మాకు దాడి చేసి రాత్రి పంపిస్తారు మా పోలీసు వాళ్ళకు. మా భూమి మీదనే కదా, మా భూమి సాట్కే కదా. ఎందుకు తోలుతీవి మళ్ళీ? మా భూమి సాట్కే తోలుతీవి కదా పోలీసు వాళ్ళకి పట్టుకుపోవాలి, మొగోళ్ళకి పట్టుకుపోవాలి. ఆడవాళ్ళు ఉంటే ఎక్కడైనా పోతారని. ఇప్పుడు మాకు జ్వరం వస్తే ఎవరైనా తీసుకుపోయేటోళ్ళు దిక్కున్నారా? మీరే చూస్తున్నారు కదా. మేమా, మా కోడలు కూడా ఉంది, ఒక పిల్ల ఉంది పండుకున్నది. ఆయమ్మ కూడా జ్వరం వచ్చింది, నాకు కూడా జ్వరం వచ్చింది. అందుసానికి పండుకున్నాము. ఇప్పుడు ఎవరు దిక్కులేరు మాకు. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ చుప్ చేసుకున్నాడు. ఇంకా ఫోన్ మీద పట్టుకుంటారని ఓడి కూడా భయతోటి ఎక్కడ ఉన్నాడేమో. కేసులో ఉండదు, దేవిదాస్ అందుసాటికి. సరే సార్, ఢిల్లీకి కూడా వచ్చారంటమ్మా మీరు. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ మీరు కలిసినటువంటి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారు? మేము మిగతా వాళ్ళు చెప్పిండ్రు మేము ఇస్తారేమంటే ఇయ్యమంటే మేము ఇప్పుడు ఎట్లా చెప్పినామో అట్లే చెప్పినాము. ఢిల్లీకి పోయినప్పుడు అది వాళ్ళకి ఇస్తారు అది ఇది అని పోయి మేము. అది సత్యవతి రాటోడు ఉంది కదా మా ఆయమ్మకే నెక్కుంటా పోతే మేము పోతే మా వాళ్ళే కదా అని ఆయమ్మ తీసుకుపోయింది మాకు. ఢిల్లీ దాకా తీసుకుపోయి పంపింది. ఇంకా మాకేం వాళ్ళ ఈ భరోసా లేదు. మా భరోసాతోటి మేమే కొట్లాడినాము, మేమే చేసుకున్నాము. వాళ్ళు ఏం మాకు నేర్పలేరు. అంతే సార్, నాకు ఇంకా తెలుగు ఎక్కువ రాదు. సరే అంతే కాదమ్మా, ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీలు అంటేనేమో ఇదంతా పొల్యూషన్ అవుతుంది,
ఇదంతా నీళ్లు ఖరాబ్ అవుతాయి, దుళ్ళు దానికి రావని భయపడ్డారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, కంపెనీలు ఇండస్ట్రీ కంపెనీలు వస్తాయి, దాని నుంచి పొల్యూషన్ కాదంటుంటారు కదా, ఇప్పుడు కూడా ఇయ్యరా? ఇప్పుడు కూడా ఇయ్యం మేము. ఆ కంపెనీ ఇస్తే ఆ కంపెనీలో ఈ కంపెనీలో వస్తే ఆ భూమి అంతా గుంజుకుంటారు. మేము ఎక్కడ పోవాలి? జర ఉండదు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండదు మాకు భూమిలు. ఎక్కువనా ఉంటే ఇస్తే ఏమన్నా, కానీ జర భూమిలో ఇస్తే మేము బతకాలి. మా పిల్లలు ఉంటారు, ఇంకా చిన్న ఇంకా మా పిల్లలతో ఆ పిల్లలు అవుతారు. ఇల్లు కట్టుకునే భూమి కూడా దొరకదు మాకు. అట్లా పరిస్థితి అవుతుంది మాకు. నీకు భూమి ఇచ్చి మేము ఎక్కడ పోవాలి? డబ్బులు ఎక్కువ ఇస్తే కూడా ఇయ్యము, యాది ఇస్తే కూడా మేము నెక్స్ట్ దిల్లేము. మా పానం పోయినా కానీ సరే, ఒక్కరిది పానం పోతుంది. అందరు పోతుందా పానము? ఎవరిదైనా ఇంట్లో ఒక్కరిదే పానం పోతుంది. నువ్వు చంపితే ఒక్కరికి చంపుతావు, అందరికీ చంపవు కదా. నీకు ఇంత ధైర్యం ఉంటే ఇప్పుడు పట్టుకుపోయినావు కదా పోలీసులా, అట్లనే చంపితే కూడా ఒకరే పోతాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి పట్టుకుపోయినప్పుడు ఒకడే పోయిండు కదా, మేము అట్లే ఇంట్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఈ తండ్రులు రాజ్యం అవుతలేరు, పోయిన వచ్చి చంపితే కూడా పోతాదేమో అనుకున్నావు ఏమో, కానీ చంపవా అట్లనే చంపేసి మాకు నీకు భూమి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఎట్లా నీకు ఎట్లా ఉండదో అది కరెక్ట్, మా కరెక్ట్ ఉండదా, జూట ఉండదా? మా భూమి మీద వచ్చి మాకే గొడవ పెడితే ఏం లాభం ఉందా? ఏం లేదు సార్, ఇంకా నాకు ఈ బాధ. సో మా ప్రాణాలు పోయినా సరే కానీ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమంటున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పు, ఇప్పుడు ఇక్కడ కంపెనీలు అంటే పనికొచ్చే కంపెనీలు పెడతామంటుండ్రు, దానివల్ల పొల్యూషన్ లేకుంటుంది, ఏం లేకుంటుంది, ఆ కంపెనీ వస్తే ఇదంతా కొంత బాగుపడుతుంది అంటుండ్రు. మరి భూమి ఇస్తారా? ఇప్పుడు భూమి ఎట్లా ఇస్తారు కనుక, చిన్నప్పటి నుంచి తాత నాటికి ఎవరికైనా ఉల్పాల తిన్నామా? ముసలోళ్ళ చేతులు భూములు ఇవి. ఇక పిల్లలు ఉండరు, జల్లెలు ఉండరు, మన్మండు ఉండరు, కొడుకులు ఉండరు, అందరికీ ఇక రాజ్యం పట్టుకున్నారు. ఎవరు లేరు. కట్టెలు కొట్టినాము, కూర తిన్నాం, చెట్లు ఎక్కి కట్టెలు కొట్టినాము, భూమికి తెచ్చి తీసుకున్నాము. ఆ భూమి అప్పగిస్తే మేము ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? అట్లుండదు. ఇన్ని ఓట్లు వేస్తేవి ఇక అట్లా చేసిరి. ఎట్లా చేయాలి? జైల్లో ఉంటారు. ఇప్పుడు కష్టం చేసుకొని బతికేటోళ్ళ కూడా ఆడ కూడా పట్టుకున్నారంట. అక్కడనే ఉండరు. 6 మంది కొడుకులు, 6 మంది కొడుకులకు మళ్ళీ పిల్లలు అయినరు, ఆడపిల్లలు అయినరు, మగ పిల్లలు అయినరు. వాళ్ళకి ఎట్లా నడుపుతారు, ఎట్లా పెండ్లీలు చేస్తారు, ఎట్లా అవుతుంది ఇది? ఎట్లా చేస్తాము? ఒకరొకరే ఉండము. కానీ ఇక్కడ కంపెనీలు వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని చెప్తుంది కదా గవర్నమెంట్. ఏమవుతుందో ఏమబ్బా, ఇక వాళ్ళకి ఇడిపించింటే బాగుండే. అక్కడ జైల్లో ఉండ పిల్లలకు ఆ కారు నడిపిస్తుండే నా చిన్న కొడుకు, అయితే పట్టుకున్నాడంట. ఏమో ఉండరు. నేనైతే పెండ్లికి పోయింటి నా బిడ్డ తక్కువ, 4 బిడ్డలు ఉండరు. సో ఇది పూర్తిగా లగచర్ల కావచ్చు, రోటిబండ తాండా కావచ్చు, పులిచెర్ల తాండా కావచ్చు, ఈ 3 ప్రాంతాలు కూడా పర్యటిస్తే ఎక్కడికి వెళ్ళినా వారంతా ఒకటే చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అయినా సరే, ఇండస్ట్రియల్ కారిడార్ అయినా సరే, ఇంకేదైనా సరే మా భూములను వదులుకునేందుకు మేము సిద్ధంగా లేము. మేము ప్రాణాలు పోయినా సరే ఇక్కడే ఉంటాము. మా భూములు లాక్కోవాల్సి వస్తే దాని గురించి పోరాడతాం తప్పిస్తే మా భూములను మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము అనేటటువంటి విషయాన్నే చెప్తున్నారు. కొంతమంది వ్యవసాయాన్ని జీవనాధారంగా గడుపుతున్నాము, వ్యవసాయం పైనే బతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు మా భూములు వదులుకుంటే మా బతుకు తెరువు పోతుందని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది ఈ ప్రాంతంతో మాకు విడదీయలేనటువంటి అనుబంధం ఉంది, తాతల తరం నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మా భూములు కానీ మా ఇల్లు కానీ ఇవన్నీ కూడా పోనిచ్చుకోము, ఖచ్చితంగా ఏది పెడతామన్నా అది కంపెనీ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రీ కానీ, ఇంకేదైనా కానీ ఏదైనా మా భూములు వదులుకునేందుకైతే సిద్ధంగా లేమనేటటువంటి విషయాన్నే ఇప్పటికీ ఈ ప్రాంతవాసులు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, పులిచెర్ల తాండా నుంచి. లగచర్ల ఘటనపై స్పందించినటువంటి వామపక్ష నేతలంతా కూడా మొన్న లగచర్ల గ్రామంతో పాటు రోటిబండ తాండాలో కూడా పర్యటించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో తిరిగిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత, స్థానికులతో మాట్లాడిన అనంతరం వారంతా కూడా
నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ జరిగినటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్కడ ఏర్పాటు చేయబోయేది ఫార్మా కంపెనీ కాదు, అక్కడ కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ను అక్కడ నెలకొల్పబోతున్నామనేటటువంటి స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి రైతులు కానీ స్థానికులు కానీ మొదటి నుంచి ఫార్మా కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కారకాల కూరల్లో చిక్కి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందంటూ కూడా మొదటి నుంచి వీరంతా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా అక్కడ ఫార్మా కంపెనీల ఏర్పాటు చేయము, కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంటున్నారు. సో ఇప్పుడు దీనికి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం లగచర్ల గ్రామంలోనే ఉన్నాం. కొంతమంది స్థానికులు ఉన్నారు, భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం ఒకసారి. అన్న ఏం పేరే? బేగరి చంద్రప్ప. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. ఎంత అవుతుంది మొత్తం? మొత్తం మొన్నటిదాకా ఫార్మా కంపెనీలు అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న స్పందించి ఫార్మా కంపెనీలు తీసుకురాము ఇక్కడికి, మొత్తం ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తామంటారు. ఏమంటారు మరి? ఇప్పటికన్నా భూములు ఇస్తారా? ఏమంటారు సార్? మాకున్నదే గతి సారు, మరి ఎందుకిస్తాము మేము? మాకు బతుకు తెరివే గది ఉంది, మేము ఇయ్యదలుచుకోలేము. మీరు ఇచ్చిర్రు వాస్తవమే, గవర్నమెంట్ భూమి ఇచ్చిర్రు వాస్తవమే, మేము ఇయ్యదలుచుకోరాదు, దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇయ్య ఊరిది మాకుంటే ఇంత మా పిల్లల జల్లు మేము బతుకుతామని అనుకున్నాం. దండం పెడతా సార్ మీకు. ఇంకా ఏం చెప్పమంటే కూడా మీ పాదాలు పట్టుకోమంటే కూడా పట్టుకుంటాం, అందరు ఏ సార్ అయినా సరే. భూమి ఇవ్వద్దు అనుకున్నాం, బతుకు తెరివే మాది. వ్యవసాయం చేసుకుంటాం, బతుకుతాం, అంతకు తప్ప ఏం లేదు సార్. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే రకరకాల కంపెనీలు వస్తాయి, మీ పిల్లలకు కానీ చదువుకున్న పిల్లలకు కానీ అందరికి ఉపాధి కలుగుతుంది. అవును సార్, భూముల రేట్లు కూడా పెరుగుతాయి అంటున్నారు. పిల్లలైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమో చిప్పాలు కడుకొని బతుకుతున్నారు, కూలినాలు చేసుకొని బతుకుతున్నారు సార్. వాళ్ళైతే ఇక్కడ లేరు, పిల్లలైతే ఎవ్వరు లేరు. ఇక నేనైతే ఇప్పుడు పిల్లలు అక్కడ కూలినాలు చేసుకొని బతుకుతున్నారు. నాకు 4 కొడుకులు ఉండరు, లేరని కాదు, చేయొచ్చు. కానీ ఈ రోజులు అయితే ఆ భూమి పోతే నాకు నా పిల్లలు ఏం గతి అవుతారని చెప్పి భయపడి నేను ఇయ్యదలుచుకోలేదు అనుకుంటున్నా, అంతే సార్. ఫార్మా కంపెనీలు అంటే చాలామంది ఏదంతా కాలుష్యం అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, బతకలేకపోతామని ఇవ్వద్దు అనుకున్నారు. ఇప్పుడు ఫార్మా కంపెనీ కాదంటున్నారు కదా, ఆయన కూడా ఇయ్యరు. ఏం నాకు తెలియదు సార్, అది ఫస్ట్ ఫార్మా కంపెనీ అన్నారు, ఫార్మా కంపెనీ చేపడికే వద్దన్నాం. మరి ఈ కంపెనీ అంటే మళ్ళీ కొత్త పెట్టినంటే మాకు తెలియదు, ఏం కంపెనీ పెట్టారు మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా కాదంటుండ్రు కదా, మరి ఇప్పుడు ఇస్తారా? ఏమో తెలియదు సార్, మరి అది మేము అందరం ప్రజలు మేము నిర్ణయం చేసుకోవాలి, మేము నిర్ణయం చేసుకోవాలి. అది దాని విషయం ఏముంది, మా పిల్లలతో అడగాలి, మా పెద్ద మనుషులు ఉండరు. ఇంకా నేను ఒక్కనే కాదు, 10 మంది ఉండము. మనిషికి 3-4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఇట్లా ఉంది. దాని మీద మేము ఆలోచన చేసుకోవాలి. నేను ఒక్కరిని మాట ఇస్తే ఎట్లుంటుంది? నేను ఒక్కరిని మాట ఇచ్చిన అనుకో, వాళ్ళు వచ్చి నాకు గుదం, నువ్వు మాట ఇచ్చినందుకే భూమి పోయింది కొడుక, భవిష్యత్తుకే నువ్వు ఎట్లా ఇచ్చినావు అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఫార్మా కంపెనీలు అంటే ఈ ప్రజలంతా కూడా భయపడుతుండ్రు, ఇదంతా పొల్యూషన్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టమనే నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు సార్? దాని మీద ఏం చెప్పడానికి రాదు సార్, మనకు నిర్ణయం చేసుకున్నాడు కదా సారు, అది మంచిదే, కరెక్టే. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పడానికి రాదు. మేము ప్రజల అందరిని ఆలోచన చేసుకొని చెప్పుకున్నాలే, మేము విధానం చేసుకోవాలి కదా సార్. మాకు కూడా టైం ఇవ్వండి, కొంచెం టైం ఇస్తే మేము కూడా ఆలోచన చేసుకుంటాం కదా, కొంచెం టైం ఇవ్వండి సార్. ఇంకో రైతు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించిర్రు, ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టము, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామంటున్నారు. సో ఎన్ని ఎకరాలు అవుతుంది భూమి? మాది 2-3 ఎకరాలు ఉంటుంది సారు. ఇక అందరితో పాటు మేము పాలివల్లమే ఉండమనుకో, మేము ఎక్కువ దళితులమే ఉన్నాము. అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములే ఉన్నాయి మాకు అవి. ఇక ఆ భూముల వల్ల కాలుష్యం అవుతుంది, ఫార్మా అంటకు అయితే ఇక మేము ఉన్న భూమి పోయినాక ఇక మేము మా బతుకులేంది, మా పిల్లల బతుకులేంది అని మేము జర వ్యతిరేకంగానే ఉన్నాము. మరి ముఖ్యమంత్రి అభిప్రాయం మార్చుకొని మంచి ఇండస్ట్రీలు, ఉద్యోగాలు యూత్కు చేస్తున్నారంటే ఆయనకు ధన్యవాదాలు, మంచి వార్తని. చట్టానికి మేమేం వ్యతిరేకం కాము, చట్టానికి అయితే వ్యతిరేకం లేము సార్.
సో ఇప్పటికీ దాదాపు 2-3 ఎకరాల భూమి ఉందంటారు మీకు. మరి ఇప్పుడు ఫార్మా కంపెనీలు కాదు ఇండస్ట్రియల్ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు? ఇండస్ట్రియల్ అంటే మంచి కంపెనీలు అంటే ఇవ్వడానికి మేము మాది ప్రభుత్వ భూమి కదా, ఇవ్వడానికి మేము ఉండం సిద్ధంగా. కానీ కాలుష్యం అయ్యేటివి అవి అయ్యేటివి ఇవి అయ్యేటివి అని మళ్ళీ ఇది చేసి మళ్ళీ లేని పోని చేస్తే ప్రజలు మా మీదకి తిరగబడతారు. మళ్ళీ మీరు చేసి ప్రజల అభిప్రాయం ఎట్లుంటుంది అంటే కొడక మేము ఫార్మా అంటాను మొందండ్రి ఎంట చేరేమో ఇండస్ట్రియల్ అండి అన్నాక వాళ్ళ చేతిలో పడ్డాక మళ్ళీ పరమైన పెట్టవచ్చు, నీవేని గొప్ప కొట్టి పడ్డాని మళ్ళీ ఇటువంటి మాటలు వస్తాయి. అందుకు మేము కూడా మా భాగాస్తుల మా 102ల ఉన్నోళ్ళము ఆలోచన చేసుకొని కూడా సీఎం మాటకు కూడా మేమేం వ్యతిరేకం చేయలేము. వ్యతిరేకం చేయకుండా ఆ ఫార్మా కంపెనీ కాకుండా మంచి కంపెనీలు వస్తాయి. మా యూత్కు గ్రామంలో కొంచెం వలస పోతున్నారు. సారు కూడా తెలుసు, అసెంబ్లీ పోతారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, బొంబాయి మహారాష్ట్రలో అక్కడిక్కడ పోతారు. పోకుండా మా యూత్కు మా గ్రామానికి మంచి పొజిషన్ మంచి ఉంటే కూడా మాకు సంతోషమే సార్. మేమేమి చట్టానికి వ్యతిరేకం లేము సార్. మొదట ఫార్మా కంపెనీలు అన్నారు, ఆ తర్వాత స్థానికులంతా ఫార్మాకు మేము భూములు ఇవ్వమంటే గ్రీన్ ఫార్మా పొల్యూషన్ లేని ఫార్మా ఇక్కడ పెడతామన్నారు. అయినా మీరు వెనక్కి తగ్గలేదు, అయినా మేము భూములు ఇవ్వమని చెప్పి మీ పోరాటం చేస్తూనే వెళ్ళారు. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటుండ్రు. సో ప్రభుత్వము మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ వస్తుంది, మొత్తానికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తారు? అది కరెక్టే సార్. ఇప్పుడు తొలుత ఫార్మా అన్నారు, ఇండస్ట్రీ ఇదే అంటున్నారు కదా. మళ్ళీ మేము అంగీకారం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ చేతులకు పోయినాక మళ్ళీ ఫార్మా పెడితే మళ్ళీ కష్టమే అనిపిస్తుంది. అది ప్రాబ్లం. అది ఏందో తేటగా తేలాలి, నీళ్ళు పాల లేక తేలాలి. తేలితే మా అభిప్రాయ సేకరణ చెప్తాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు, కొంతమంది మేము వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి అది ఇండస్ట్రియల్ కావచ్చు ఫార్మా కావచ్చు, ఏదైనప్పటికీ భూములను కోల్పోయినట్లయితే పూర్తిగా సర్వం కోల్పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి మాకు భూములు ఇచ్చేందుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని కొంతమంది చెప్తుంటే, మరి కొంతమంది మాత్రం అభివృద్ధికి అడ్డం పడము మేమైతే. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఫార్మా కాదు అక్కడ ఏర్పాటు చేసేది ఇండస్ట్రియల్ క్యారిడార్ అని ఉంటుంది. కానీ మా భూములన్నీ సేకరించిన తర్వాత మళ్ళీ ఫార్మా కంపెనీలు పెడితే మా భూములు లాక్కోవడానికే ప్రభుత్వం ఇలా చెప్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.